నెక్స్ట్ ఈరోజు చూసినట్లయితే శనివారం జూలై 2026లో మన ఆంధ్రప్రదేశ్ మన యొక్క తెలంగాణ ప్రభుత్వం మా దగ్గర 20,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి 20,000 ఎస్ఐ కానిస్టేబుల్స్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం కోసం ప్లాన్ చేస్తున్నారు. నేను ప్రతిసారి చెప్తుంటాను, ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యం. మనం ప్రశ్నించకపోతే అది ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ప్రశ్నించాలి. దాంట్లో భాగంగానే నేను కూడా ప్రశ్నిస్తున్నాను, మీరు కూడా ప్రశ్నించడం అనేది నేర్చుకోండి. రైట్ ఫ్రెండ్స్, చూడండి, అధికారంలోకి వచ్చి 2.5 years అయింది. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. నేను రేవంత్ రెడ్డి గారు కూడా అనట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఫిల్ చేసినటువంటి పోస్టులు ఎన్ని అంటే 11,000 మాత్రమే. అవి కూడా టీచర్ పోస్టులు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది వస్తే ఇంకొక 5,000 కలిపితే 16,000. అంటే మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు వచ్చాయంటే 16,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చాయి. ఇక మిగతా అన్ని చిన్న పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి ఒక 100, 200, 300 కంటే ఎక్కువ కావు. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఫిల్ చేసినటువంటి పోస్టులు ఎన్ని అంటే 16,000 మాత్రమే. కానీ 1,00,000 చేసాము, 2 లక్షలు చేసాము, 3 లక్షలు చేసామని చెప్తున్నారు. అందరికీ తెలుసు మీరు ఎన్ని చేశారో. టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడాను మీకు ఓటు ద్వారానే బుద్ధి చెప్తారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరు ఏదో చేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే అశోక్ నగర్ చౌరస్తాలోకి రాహుల్ గాంధీ గారు వచ్చి 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు అయింది. మీరు చేసింది ఓన్లీ 16,000 మాత్రమే. దీంతో కలిపితే యాక్చువల్గా చెప్పాలంటే 11,000 మాత్రమే. చూడండి, 5,000 పోస్టులు. ఏంటంటే 5,000 పోస్టులు 2.5 years నుంచి మేము ఇదిగో నోటిఫికేషన్ ఇస్తున్నాము, అదే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మీరు 5,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా తప్పు. ఎంతోమంది విద్యార్థులు ఆల్రెడీ ఏజ్ బార్ అవుతున్నారు, ఏజ్ బార్కి దగ్గరలో ఉన్నారు. వాళ్ళకు కూడాను సడలింపు ఇవ్వాలి. అదేవిధంగా నోటిఫికేషన్ కోసం ఎంతోమంది విద్యార్థులు 2-3 సంవత్సరాల నుంచి, కొంతమంది 4 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి కూడాను ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని జిల్లాలో అసలు పోస్టులే లేవు, చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే మీకు సలహాలు ఇస్తున్నారో ఫస్ట్ ఆ సలహాదారులను మార్చండి. చేతకాని వాళ్ళని పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని నడపలేరు. మీరేమన్నా మీ జేబులో నుంచి ఇస్తున్నారా? ఈరోజు పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఖాళీగా ఎన్ని ఉన్నాయి పోస్టులు? ఖాళీగా ఉన్నట్టు ఎన్నైతే పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు 17 ఒక 3 months లేట్ అయినా పర్వాలేదు, కానీ మీరు 20,000 పోస్టులు కాకపోయినా సరే మీరు అన్నట్టుగానే 17,000 పోస్టులు అయితే ఉన్నాయని మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 17,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు చెప్తున్నాను, మీరు కనుక రెక్టిఫై చేసుకోకపోతే, ఈ విషయాన్ని రెక్టిఫై చేసుకోకపోతే మీకు వచ్చే ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో రావడం అనేది కళ. ఇది జరగదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రేవంత్ సర్కారే మళ్ళీ భూస్థాపితం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట నిలబెట్టుకోండి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో ఈ యువతకి మీరు న్యాయం చేకూర్చాలి. ఈ యొక్క ఏదైతే సజెషన్ ఉందో దీన్ని మీరు స్వీకరించి ఒక 2 months లేట్ అయినా పర్వాలేదు, 3 months లేట్ అయినా పర్వాలేదు, కానీ 17,000 పోస్టులకి మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను.